మాట నిలుపుకోవడంలో కేసీఆర్ ఆదర్శవంతుడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతుడు అని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కొనియాడారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన పేదల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచి అమలు చేశారని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం 1000-2000 పెన్షన్ను లబ్ధిదారులకు సకాలంలో అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. ఏపీలో ఇటీవల అధికారం చేపట్టిన చంద్రబాబు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏప్రిల్ నుంచి పెన్షన్లను అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లను తక్షణమే పెంచి డిసెంబర్ నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళల హక్కుల పరిరక్షణకు ఎంఆర్పీఎస్ 17 ఏళ్లుగా ఉద్యమం చేస్తుందని తెలిపారు. వారి సంక్షేమానికి అడ్డుపడే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెన్షన్దారులకు రేవంత్ సర్కార్ 7 నెలలుగాను 6,223 కోట్లు బాకీ పడిందని మందకృష్ణ తెలిపారు. ఆ డబ్బుతోనే రైతు రుణమాఫీ చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అన్ని రకాల పింఛన్లపై ప్రతి నెల 889 కోట్లు అవుతుందని, ఆ లెక్కన లబ్ధిదారులకు 6,223 కోట్లు అందాలని వివరించారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని తేల్చి చెప్పారు. రుణమాఫీ అమలు కోసం తర్జన భర్జన పడుతున్న రేవంత్ సర్కార్ ఇతర శాఖల నిధులను మళ్లించి రుణమాఫీ అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు. ఉన్నోన్ని కొట్టి లేనోనికి పంచాల్సిన ప్రభుత్వం, లేనోన్ని కొట్టి భూములు, జాగాలు ఉన్న ఉన్నోడిని రుణమాఫీ రూపంలో పంచాలనుకుంటుందని ఆరోపించారు. దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినంత హడావిడి చేసి వ్యవసాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కట్టబెట్టి రేవంత్ దగా చేశారని మండిపడ్డారు. ఈ నెల 25న దివ్యాంగుల పోరాట హక్కుల సంఘాలతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటి నుంచే పెంచిన పెన్షన్లతో బకాయిల విడుదల కోసం ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.